నాగార్జున గారు అండ్ ఆర్జీవి గారి కాంబినేషన్‌లో 1989లో వచ్చిన 'శివ' మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్రెండ్ సెట్టర్‌గా కూడా మారిపోవడం, ఇప్పటి వరకు కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ సినిమాని మరి నిన్న రిలీజ్ చేశారు. రిలీజ్ కోసం అని చెప్పేసి దాదాపు 2,00,00,000 వరకు ఖర్చు పెట్టారు. 4K క్వాలిటీ తీసుకొచ్చేశారు. మంచిగా ఇప్పటి కొద్దిగా టెక్నాలజీ వాడుకొని మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇద్దామని చెప్పేసి ఆ రకంగా ఈ సినిమాని తయారు చేయడం జరిగింది. అలా తయారు చేసి నిన్న రిలీజ్ చేశారు. మరి రిలీజ్‌కి సంబంధించి ఇది ఫస్ట్ డే దీని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మరి ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు ఈ సినిమా అనేది ఒక్కసారి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో, అప్పట్లో 1989లో 'శివ' వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇది అప్పట్లో అంటే సెన్సేషన్ క్రియేట్ చేయడం, ట్రెండ్ సెట్టర్‌గా మారిపోవడం, అప్పటి వరకు వస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయో వాటిని అంటే వాటికి భిన్నమైన అసలు కొత్త తరంగా ఈ సినిమా ఉండడం, చాలా మంది కెరీర్‌ని ఈ సినిమా మార్చడం అనేది జరిగింది. సో, ఒక ఆర్జీవి గారి కెరీరే ఎలా మలుపు తిప్పిందో మనం చూసాము. సో, ఇప్పటికీ ఆర్జీవి గారంటే 'శివ' సినిమానే గుర్తుకొస్తుంది. అటు నాగార్జున గారు ఒక మన్మధుడుగా లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న అతనితో ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ చేసి, అతనిలో యాక్షన్ యాంగిల్ కూడా ఉందని ప్రూవ్ చేసిన సినిమా 'శివ' సినిమా. సో, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'శివ' సినిమా కూడా గ్యారంటీగా ఉంటుంది. మనకు తెలిసిందే. సో, అటువంటి ఒక ఇంపాక్ట్ 'శివ' గతంలో క్రియేట్ చేసింది. ఆహ్, అంటే అప్పటి వరకు ఏవైతే యూజ్ చేశారో ఫ్రేమ్స్ కావచ్చు, లేకుంటే కెమెరాస్ కావచ్చు, ఆ కెమెరా యాంగిల్సు, మ్యూజిక్కు వీటన్నిటిని కూడా బ్రేక్ చేసిన సినిమా అది. అంటే ఇలానే ఉండాలి అని ఎందుకో ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఆర్జీవి గారు అప్పటి వరకు సినిమా ఫార్మాట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా బ్రేక్ చేసి తనదైన స్టైల్‌లో ఒక కొత్త రకమైన నరేషన్‌తో అయితే ఈ సినిమా తీయడం, అలా మేకింగ్ ద్వారా ఈ సినిమాని కొత్తగా అయితే ప్రేక్షకులు అనుభూతి చెందేలా చేశారు. సో, అందుకోసమే అప్పట్లో ఈ సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు తమ అనుభవాల్ని పంచుకున్నప్పుడు సో, అప్పటి వరకు మేము చూస్తున్న సినిమాలకు చాలా విభిన్నంగా కనిపించింది ఇది. ఆ కెమెరా యాంగిల్స్ కావచ్చు, ఆ బీజీఎం కావచ్చు, ఇలా అని చెప్పేసి వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసిన విషయాలు కూడా మనం చూసాం. సో, అలా అందరికీ కూడా చాలా కొత్తగా అనిపించింది ఆ టైంలో. మళ్ళీ ఆ సైకిల్ చైన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో, ఇప్పటికి కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. సో, అలా నాగార్జున గారిని ఆ సైకిల్ చైన్ తీసుకొని ఎలివేట్ చేయడం, ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ కాలేజీలో ఉండేవాళ్ళు సైకిల్ చైన్ పట్టుకొని వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకున్న సన్నివేశాలు అప్పట్లో కూడా చాలా ఉండడం జరిగింది. అలా చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చూపించింది 'శివ' సినిమా. అటు సినిమా ఇండస్ట్రీ పైన కావచ్చు, లేకుంటే జనాల్లో కావచ్చు. ఆ సైకిల్ చైన్ పట్టుకున్నారంటే అతనిలో ఒక మాస్ అపీల్ కనిపించే విధంగా వాళ్ళు కూడా బిహేవ్ చేయడం, చాలామంది జనరల్ ఆడియన్స్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. సో, అప్పట్లో అదొక ట్రెండ్ కూడా క్రియేట్ అయిపోయింది ఆ సైకిల్ చైన్ కూడా. సో, అలా ఈ సినిమా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. అప్పట్లో 1989లో. సో, ఆ టైంలో ఇటువంటి సినిమా రావడం అంటే ఆర్జీవి గారు కొత్తగా డైరెక్టర్ అయిన ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అది. సో, ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడం, మళ్ళీ నాగార్జున గారు అసలు ఈయన్ని నమ్మి ఎలా సినిమా అవకాశం ఇచ్చారని చెప్పేసి చాలామంది అనుకోవడం, ఇలాంటిది జరిగిన నేపథ్యంలో మళ్ళీ సినిమా మేకింగ్ టైంలో రామ్ గోపాల్ వర్మ గారు తీసుకున్న డెసిషన్స్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించి ఈ సినిమా ఫ్లాప్ అయిపోతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో, అటువంటి తరుణంలో ఈ సినిమా వచ్చింది. ఈవెన్ మన తనికెళ్ళ భరణి గారిని కొన్ని డైలాగ్స్ కాలేజీకి సంబంధించిన రాయమని చెప్తే ఆయన చాలా కామెడీ సన్నివేశాలు రాయడం జరిగింది. సో, అప్పుడు ఆర్జీవి గారు రియాక్ట్ అయిపోయి అసలు ఒక్క కామెడీ సీన్ కూడా ఉండడానికి వీల్లేదని చెప్పేసి చెప్పారని చెప్పేసి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట అసలు కాలేజీ ఆ ఎన్విరాన్మెంట్ ఇలానే ఉంటుంది కదా! ఆ కామెడీ సీన్స్ మరి అటువంటి ఒక్కటి పెట్టకుంటే ఈ సినిమా ఎలా హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా భావించారు. సో, అలా అప్పటి వరకు ఏదైతే నమ్మకాలున్నాయో సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేసి వాటన్నిటిని కూడా బ్రేక్ చేసి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా ఆర్జీవి గారు ఆ సినిమాని తీసుకొచ్చేస్తారు. సో, దీనికి ఆయన చాలా స్టడీ చేశారు. ఆయన ముందు నుంచి కూడా హాలీవుడ్ సినిమాలు చాలా ఫాలో అయ్యారు గదా! ఆయన ఒక క్యాసెట్టు అది కూడా నడిపారు. సో, అప్పుడు ఆయన దగ్గరున్న చాలా క్యాసెట్‌లలో హాలీవుడ్ సినిమాలు చూడటం, వీటన్నిటిని కూడా చూడడం ద్వారా ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఆయన మీద ఉంది. దాంతో ఆయన మన ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో చాలా మందికి కొత్తగా అనిపించేసింది. సో, అప్పట్లో అది అలా ట్రెండ్ క్రియేట్ చేసింది. సో, మళ్ళీ ఇప్పుడు దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఆ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి భావించారు. సో, ఇప్పటి తరం వారికి ఇప్పటున్న టెక్నాలజీ కాస్త వాడుకొని దీన్ని 4K క్వాలిటీలో తీసుకురావడం,
సౌండ్ ఎఫెక్ట్స్ని కొత్తగా ఇట్లా మంచిగా డిజైన్ చేయడం, సో వాటన్నిటిని డిజైన్ చేసి అయితే సినిమా రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలి, సినిమా లవర్స్ కావచ్చు, లేకుంటే కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కావచ్చు. సో అంటే ఎలా ఫిలిం ఉంటుంది, ఎలా మేకింగ్ స్టైల్ ఉంటుంది అనేది అప్పట్లో పరిచయం చేసింది కాబట్టి ఒక కొత్త మేకింగ్ స్టైల్. సో ఇప్పుడున్న వాళ్ళు కూడా చూడాలని చెప్పేసి దీనికి సంబంధించి చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో నిన్న రిలీజ్ అయిన శివాకి మంచి రెస్పాన్స్ ఫస్ట్ డే అయితే వచ్చింది. సో ఆ లెక్కన మంచి వస్తువులు కూడా రాబట్టింది. సో ఇలా ఈ 4K క్వాలిటీలో మొత్తం కూడా తీసుకురావడానికి దాదాపు 2 కోట్ల వరకు అయితే ఖర్చు పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. సో అలా రిలీజ్ అయిన ఈ సినిమా నిన్న మంచి పాజిటివ్ టాక్ అని కాదు, ఒక పాజిటివ్ రెస్పాన్స్, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పేసి కామెంట్స్ అక్కడ నుంచి రావడం జరిగింది. అలా మొత్తం ఫస్ట్ రోజు చూసుకుంటే దాదాపు 86 లక్షలు వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో మంచి కలెక్షన్స్ అని చెప్తున్నారు, ఎందుకంటే రిలీజ్లో కాబట్టి. సో రిలీజ్లో ఇటువంటి కలెక్షన్స్ అనేవి చాలా మంచి కలెక్షన్స్ రాబట్టింది. మళ్ళీ ఇవాళ కూడా బుకింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు రెండో రోజు. ప్లస్ చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కూడా కనబడుతున్నాయి. మళ్ళీ రేపు సండే కాబట్టి ఇంకా మంచి కలెక్షన్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఈ 3 రోజుల్లో వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అయి మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టచ్చు అన్నట్టుగానే కనిపిస్తుంది పరిస్థితి. మరోవైపు పెద్దగా సినిమాలు కూడా లేదు. రిలీజ్ అయిన కాంతా సినిమా మీద అంటే సినిమా బాగుంది అని అనుకున్నంత రేంజ్లో లేదని కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా బాగుందని చెప్పే వాళ్ళు ఉన్నారు, మరీ అంతగా లేదు, ల్యాగ్ ఎక్కువగా ఉందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలా కాంతా సినిమా మీద అలా మిక్స్డ్ అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి సో శివ సినిమా చూడడానికి చాలామంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు వెళ్తున్నారు. సో అలా ఫుల్ అయిపోతున్నాయి, హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి, మంచి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి ఈ సినిమాకి సంబంధించి. సో ఫస్ట్ డే చూసుకుంటే 86 లక్షలు కలెక్ట్ చేసింది. మరి మిగతా డేస్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మామూలుగా ఇది 1989లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా 4 crores కలెక్ట్ చేసింది. అప్పట్లో అది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ డేనే 86 లక్షలు. మరి అప్పుడు కలెక్ట్ చేసిన దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆ లెక్కన ఈ సినిమా మరి ఎంత కలెక్ట్ చేస్తుందో మనం ఇంకొక 3-4 డేస్ అయితే కానీ దీని ఫైనల్ కలెక్షన్స్ అయితే మనకు తెలియవు. సో ఏదేమైనా శివ సినిమా మరోసారి రిలీజ్ చేసి మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. చాలామంది నూతన డైరెక్టర్స్ అందరికి కూడా ఇది ఒక దాన్ని ఏమంటారు, ఒక మార్గదర్శకంగా నిలిచే సినిమాగా అయితే ఉంటుంది. సో అప్పుడు ట్రెండ్ సెట్ చేసిన సినిమా గురించి ఎన్నో కథలుగా చాలామంది వింటూ వస్తూ ఉన్నారు. సో అప్పట్లో థియేటర్లో ఎవరైతే మిస్ అయిపోయారో ఈసారి పక్కా చూడాలి అన్న చాలామందిలో కలిగింది కూడా. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి నేను చూడలేదు అప్పటికి నేను పుట్టలేదు కూడా. సో అలా చాలామంది ఉంటారు. కాకపోతే ఆ సినిమాకి సంబంధించి చాలా విన్నాం ఇండస్ట్రీలో తిరుగుతున్నప్పుడు, లేకుంటే చాలామంది మన పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నప్పుడు ఆ సినిమా శివ సినిమా అప్పట్లో ఉండేది, ఇలా చాలా చెప్తూ చాలా వచ్చారు కాబట్టి ఆ సినిమా మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది మళ్ళీ థియేటర్లో సినిమా చూసే ఛాన్స్ కాబట్టి, టీవీలో లేకుంటే ఇప్పుడున్న యూట్యూబ్లో చూసినప్పటికి కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమాకి సంబంధించి బాగుంటుంది. ఒకసారి థియేటర్లో చూడాల్సిన సినిమా కాబట్టి ఆ రకంగా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరొకసారి ఆ సినిమాని చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన మరో 3-4 రోజుల వరకు ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. మరి చూద్దాం, వీకెండ్ కాబట్టి ఈ సాటర్డే సండే ఎటువంటి కలెక్షన్స్ ఈ సినిమా రాబడుతుందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.